టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్స్లో వార్ 2 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా 6వ చిత్రంగా తీసుకురాబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ని పూర్తి చేశారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 14న వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్స్లో స్పీడ్ కూడా పెంచుతున్నారు. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేశారు. యాక్షన్ ప్యాక్డ్గా ఉన్న వార్ 2 ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. సినీ ప్రియులను, తారక్ అభిమానులను ఫుల్గా మెప్పిస్తోంది. ముఖ్యంగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్కు డైరెక్టర్ ఇచ్చిన ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. తారక్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. యాక్షన్ సీక్వెన్స్లు కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ట్రైలర్ సూపర్గా ఉందని, సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో అప్పుడే మరికొందరు ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. సినిమాలోని వివిధ షార్ట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ట్రైలర్లోని ప్రతి షాట్ను కూడా కంపేర్ చేస్తూ యాంటీ గ్రూప్స్ ఎన్టీఆర్పై ట్రోల్స్ చేస్తున్నాయి. తారక్ రోల్కు ఇంపార్టెన్స్ లేదంటూ తప్పుడు ఊహాగానాలు చక్కర్లు కొట్టేలా చేస్తున్నాయి. సినిమా పూర్తిగా హృతిక్ రోషన్పై దృష్టి సారించినట్లు ఉందని, ఎన్టీఆర్కు పెద్దగా ప్రాముఖ్యత లభించడం లేదని కమెంట్లు పెడుతున్నారు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొడుతున్నారు. ట్రైలర్ వచ్చాక అనవసరమైన ట్రోల్స్ కావాలని చేయొద్దని కోరుతున్నారు. తారక్ రోల్కు మంచి ప్రాధాన్యత ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుందని అంటున్నారు. జెన్యూన్ రివ్యూస్ ఇవ్వాలని సూచిస్తున్నారు. తప్పుడు ప్రచారం ఎప్పటికైనా మానుకోవాలని చెప్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.